కృష్ణం వందే జగద్గురు. ఇక్కడికి వచ్చేసిన యాదవ్ కుటుంబ సభ్యులు, మీడియా పెద్దలకు అందరికీ నమస్కారం. నా పేరు కుర్రా శ్రీనివాస్ యాదవ్. నేను ఆంధ్రప్రదేశ్ యాదవ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ముఖ్యంగా గిద్దలూరు నియోజకవర్గం పెద్దవాడ గ్రామంలో మా యాదవ కుటుంబ సభ్యుడు రమణయ్య పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నాడు. అదే గ్రామానికి చెందినటువంటి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పేర్లు బెజ్జం రవీంద్రారెడ్డి, బెజ్జం వెంకట్రామరెడ్డి, అడపా వీరశేఖర్, ఒంగోలు శ్రీనివాసులు, కైపా శివకాశ్ రెడ్డి. ఈ ఐదుగురు పంచాయతీ ఆఫీసులోకి వెళ్ళి అక్కడున్నటువంటి పేపర్లను, టేబుల్ని చిందరవందర చేసి మా వాడి చొక్కా పట్టుకొని కొట్టడం, డ్యూటీలో ఉండగా పైగా గొలనా కొడక కొడతావురా, నీకు దిక్కెవరు, ఎవరికి చెప్పుకుంటావు, ఏం చేయగలుగుతావు, ఎమ్మెల్యే మా మనిషి, మేమేం చేసినా చెల్లుతుంది అని భయభ్రాంతులకు గురి చేసి కులం పేరుతోటి దూషించి ఇతన్ని కొట్టారు. ఇది జరిగి 3 రోజులవుతుంది. ఈ రోజుకి కూడా పోలీసులు ముద్దాయిలను అరెస్ట్ చేయకపోవటం దురదృష్టకరం. ఈ అంశాన్ని ఆంధ్రప్రదేశ్ యాదవ సంఘం తీవ్రంగా ఖండిస్తూ ఉంది. గొల్లనా కొడక అని తిట్టి మా వాడిని కొట్టినప్పటికి కూడా, కులదూషణ చేసినప్పటికీ కూడా పోలీసులు ముద్దాయిలను అరెస్ట్ చేయకపోవటం సమస్త యాదవ జాతి ఈరోజు రగిలిపోతూ ఉంది. ఇవాళ సోషల్ మీడియాలో 10 లక్షలకు పైగా యాదవ కుటుంబ సభ్యులు ఈ అంశాన్ని తెలుసుకొని రగిలిపోతా ఉన్నారు. ముద్దాయిలను వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్కు పంపకపోతే గిద్దలూరు నియోజకవర్గంలో 40,000 పైచిలకు యాదవ్ ఓటర్లు ఉన్నారు. 2029 ఎన్నికల్లో ఎమ్మెల్యే గారికి ఖచ్చితంగా గట్టిగా బుద్ధి చెప్తారని ఆంధ్రప్రదేశ్ యాదవ్ సంఘం తరఫున హెచ్చరిస్తా ఉన్నాం. ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, రెడ్లు ఒక్కరే ఓటేస్తే మీరు ఎమ్మెల్యే కాలేదు. ఈ నియోజకవర్గంలో 40,000 పైచిలకు యాదవ ఓటర్లు ఉన్నారు. యాదవులను కనుక ఏమాత్రం అవహేళనగా మాట్లాడినా, యాదవుల పైన దాడి జరిగిన ఖచ్చితంగా 2029 ఎన్నికల్లో యాదవ జాతి గట్టిగా బుద్ధి చెప్తుందని మరీ హెచ్చరిస్తా ఉన్నాం. ముద్దాయిలను వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్కు పంపకపోతే ఇది రాష్ట్ర ఉద్యమంగా మారుతుంది. లక్షలాది మంది యాదవ సోదరులు గిద్దలూరు వచ్చి రోడ్డు ఎక్కితే 2029 ఎన్నికల్లో ఈ కూటమి ప్రభుత్వానికి యాదవ సామాజిక వర్గం, యాదవుల సత్తా తెలియజేస్తారు, గట్టిగా బుద్ధి చెప్తారని హెచ్చరిస్తా ఉన్నారు. అదేవిధంగా ఆ ముద్దాయిల్లో ఒక అతనికి వాళ్ళ తమ్ముడు కూడా విఆర్ఓగా పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నారు. అతని ఆఫీసు కనుక ఎవరైనా వెళ్ళి ఈ విధంగా తిడితే, కొడితే ఊరుకుంటారా? అప్పటికప్పుడు కేసు కట్టి వాడిని లోపల వేస్తారు. అంటే రెడ్లకు ఒక న్యాయం, యాదవులకు ఒక న్యాయమా ఇక్కడ? అంటే రెడ్లు ఎమ్మెల్యేగా ఉంటే కొట్టొచ్చా వాళ్ళ కులస్తులు ఎవరినైనా? మా వాళ్ళు ఎమ్మెల్యేగా లేరు కాబట్టి మేము పడతా ఉండాలా? ఇది ఏమి న్యాయమని ప్రశ్నిస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు గుర్తు పెట్టుకోండి, యాదవ సామాజిక వర్గం జోలికి వస్తే 29 ఎన్నికల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్తామని మరీ హెచ్చరిస్తా ఉన్నాం. కృష్ణం వందే. నేను బుడతా మధుసూదనరావు, జెడ్పీటీసీ గిద్దలూరు. మొన్న దద్దవాడ గ్రామంలో ఒక పిఎస్కు పంచాయతీ సెక్రటరీకి, ఆ గ్రామంలో ఉండే పెద్ద మనుషులకు ఏదో చిన్న ఇష్యూ జరిగింది. ఆ ఇష్యూను ఎమ్మెల్యే గారు ఆ రోజు టౌన్లో కూడా లేరు, కాన్స్టిట్యూషన్లోనే లేరు. ఆ ఇష్యూను మేమందరము ఎమ్మెల్యే గారి దృష్టికి, ఆ పిఎస్ కానీ మేము కానీ తీసుకుపోవడం జరిగింది. ఎమ్మెల్యే గారు కానీ, ఎమ్మెల్యే గారి సోదరుడు కానీ ఆ రోజే స్పందించి మేము బేస్తవారం గిద్దలూరు రావడం జరుగుతుంది. వాళ్ళని పిలిచి తప్పు జరిగింటే ఖచ్చితంగా మందలిద్దామని చెప్పడం జరిగింది. ఈ లోపల కొంతమంది ఏమన్నా గొడ్డలి పార్టీతో కానీ, సైకో పార్టీతో కానీ లింకులు ఉన్నాయేమో ఇంటర్నల్గా. వాళ్ళంతే ఏడ శవం పట్టినా, ఏడ సచ్చినా ఆడికి వచ్చి ఏదో ఇష్యూ చేసి వెళ్ళిపోయి ఏదో పబ్బం గడుపుదామని చూస్తారు. వాళ్ళ ప్రతినిధులుగా వచ్చినరో ఇంకా దేనికి వచ్చినరో మన రాష్ట్ర అధ్యక్షుడు అంట కుర్రా
శ్రీనివాస్ యాదవ్ గారు. ఆయన సబ్జెక్టు తెలియకుండా, ఎమ్మెల్యే గారి స్పందన తెలియకుండా 40,000 ఓట్లు నువ్వు గంపగుత్తగా ఆ సైకో పార్టీకి ఏపించిపోతావా? ఆడ ఇష్యూ జరిగింది ఏంది? కమ్యూనిటీకి నిజంగా ఇబ్బంది జరిగితే ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా మందలిస్తానని చెప్పిండ్రు వాళ్ళని పిలిపించి. మేము కూడా మందలేయడానికి ఈడ నీకంటే మంచి మంచి హోదాలో ఉండేటోళ్ళము, నామినేట్ కాకుండా మేము ప్రజాజీవన స్రవంతిలో ఉండేవాళ్ళము. కమ్యూనిటీకి అంత ఇబ్బంది జరిగితే ఇక్కడ స్పందించకుండా ఎవరు ఉంటాం? గతంలో మీరంతా వచ్చి అనిచ్చి వచ్చి స్పందించలే. ఇష్యూలు జరిగినప్పుడు మేమే స్పందించటం, మేమే పరిష్కరించటం. ఆ అబ్బాయికి కూడా మేము చెప్పినాం, మీకు నిజంగా ఇబ్బంది జరిగితే ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఖచ్చితంగా అవతల వాళ్ళను మందలిస్తాడు ఎమ్మెల్యే గారు అని చెప్పి. నువ్వు దాన్ని పోగొట్టి వచ్చి ఇడికి వచ్చి ఎంబడి ఒక ప్రెస్ మీట్ పెట్టి 40,000 ఓట్లు గంపగుత్తగా 2029 ఏమన్నా సైకో పార్టీ, గొడ్డల పార్టీ ప్రతినిధివే? నువ్వు ఇష్యూ జరిగింది ఏంది? ఇష్యూలో నిజంగా తప్పేవుంది, నీకు అన్యాయం జరిగితే దాని గురించి ఎమ్మెల్యే గారు మాట్లాడతారు, మేము కూడా మాట్లాడతామని చెప్పిన ఎమ్మెల్యే గారు కూడా వెంటనే స్పందించారు. ఇదంతా పోగొట్టి నువ్వు ఇమేజ్ పెంచుకోవడానికి వచ్చినావో, గొడ్డల పార్టీ వాళ్ళతో ఏమన్నా మాట్లాడుకొని వచ్చినావో, ఇటువంటి వాక్యాలు కరెక్ట్ కాదు. నువ్వు నిజంగా యాదవ సంఘం ప్రతినిధి అయ్యి రాష్ట్ర అధ్యక్షుడు అయితే ముందు తెలుసుకోవాలి ఏం జరిగింది. ఇక్కడ మేము కూడా ఉండం, మాకు కూడా సబ్జెక్ట్ తెలుసు, అతనితో కూడా మాట్లాడినాం. నీకు నిజంగా అన్యాయం జరిగింటే ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మాట్లాడతాంలే బాయ్ అని. కానీ నువ్వేంది వచ్చి ఎంబడే 40,000 ఓట్లు ఆ పార్టీకి ఈ పార్టీకి మొత్తం ఓడిస్తాము నువ్వు చెప్తే ఓడిస్తారా? అంటే వీడికి వచ్చి కూడా నువ్వు ఎక్కడో ఏకాదశి మాకు తెలియదు. నువ్వు చెప్తే వస్తే 40,000 ఓట్లు అవతలేసేస్తారు. అంటే మేమంతా చూస్తూ ఉంటాం. ఈ ప్రవర్తన, ఇటువంటి ప్రవర్తన మంచిది కాదు. నువ్వు నిజాన్ని తెలుసుకొని ఎమ్మెల్యే గారి క్యారెక్టర్ గురించి, ఎమ్మెల్యే గారు యాదవ కులానికి ఇచ్చిన ప్రాధాన్యతను కూడా గుర్తించి ఈ ముందు తెలుసుకొని వచ్చి ఖండన కానీ ప్రెస్ మీట్ కానీ అంత మేమంతా శాతగానంలో పోయినప్పుడు నువ్వు ఎంటర్ కావాల్సింది. ఎమ్మెల్యే గారు ఊర్లోకి వచ్చి టౌన్లోకి వచ్చి పిలిచి మాట్లాడే లోపే నీకేమంతా మునిగిపోయిందని, నువ్వేమన్నా గొడ్డల పార్టీతో లింక్ అయి వచ్చినావేమని మాకు కొంచెం అనుమానంగా ఉంది. ఇటువంటి ప్రవర్తన మంచిది కాదు. నువ్వు వచ్చి ఇట్లాంటి ఖండనలు ప్రెస్ మీట్లు ఇవి కాదు. మేము లోకల్గా కూడా యాదవులం ఉండం. మేము ఏ పార్టీకి చేయాల్సింది మాకు తెలుసు, ఏ పార్టీ ఏం చేసేది మాకు తెలుసు. ఆ గొడ్డల పార్టీ వాళ్ళు ఎంత అన్యాయం చేసినా ఏం మాట్లాడడంలే. మరి మీరు ఏ సంఘాలో ఎక్కడి నుంచి పెట్టుకున్నారో ఇది కరెక్ట్ కాదని మీ వాక్యాలను తీవ్రంగా ఖండిస్తూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. నా పేరు బోనేని వెంకటేశ్వర్లు యాదవ్. నేను కొమ్రోలు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని. అయ్యా కుర్రా శ్రీనివాసరావు గారు దద్దవాడ సచివాలయంలో అసలు ఏమి జరిగిందో తెలుసుకోకుండానే ఈరోజు నువ్వు యాదవ సంఘం అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ పెట్టడం చాలా బాధాకరం అండి. ఎందుకంటే అసలుకు అక్కడ ఏం జరిగింది అనేది తెలియకుండానే మా ఎమ్మెల్యే గారిని పేరెత్తి నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? అసలు జేఏసీగా కుర్రా శ్రీనివాసరావు నీకు ఎవరిచ్చారో మాకైతే అసలు తెలియదండి. నేను ఒక మండల అధ్యక్షుడిని, అలాగే మా భార్య శ్రీశైలం ట్రస్ట్ బోర్డు మెంబరు. ఇంతవరకు నువ్వు కుర్రా శ్రీనివాసరావు అంటే ఎవరికి తెలియదు. కానీ ఈరోజు కులాల మధ్య చిచ్చు పెట్టడానికి మాత్రమే వచ్చాం. మా ఎమ్మెల్యే గారు అలా కాదండి. కులాలను ఐకమత్యంతో అన్ని కులాలను సమానంగా చూసే వ్యక్తి మా ముత్తుమల అశోక్ రెడ్డి గారు. అలాగే గిద్దలూరు నియోజకవర్గంలో యాదవ సామాజిక వర్గానికి చాలా పెద్దపీట వేసిన వ్యక్తి మా ముత్తుమల అశోక్ రెడ్డి గారు. కుర్రా శ్రీనివాసరావు యాదవ్ చెప్తున్న ఖబర్దార్, ఈసారి ఎప్పుడైనా ఇక్కడ మా ఎమ్మెల్యే గారి అశోక్ రెడ్డి గారిని అవాకులు చవాకులు పేరినావంటే ఖబర్దార్ నీ ఎంత చూస్తావని సభాముఖంగా తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారము. అసలు ఈ కుర్రా శ్రీనివాస్ ఎవరు? అసలు మా గురించి మాట్లాడడానికి ఏదో కృష్ణుడి గుడికి వచ్చి నువ్వు గుడి కట్టించినవా? ఏమన్నా వచ్చినవా? మా మహిళలు ఆడవాళ్ళని తీసుకుపోయి చాలా వాళ్ళు కట్టి నీకు సర్టిఫికెట్లు ఇచ్చినానని ముందు నిన్ను గిద్దలూరు గడ్డలెక్కడిచ్చే బుద్ధి తక్కువైనా మాకు. నువ్వు రా, ఇటా మా మొబైల్ అయితే చూసుకుందాం. ఈ 6 మండలాల మా యాదవ సంఘం అందరు వచ్చారు. నువ్వు రా, నీ కాడికి యాదవ వచ్చాడు వాని కథ చూస్తావు. ముందు నువ్వు ఎవరో వెనక ఉండి ఎవరి కాడికి వచ్చి మా అన్నల్లో విమర్శించినావంటే
ఈ అశోక్ రెడ్డి అన్న పేరెత్తి వాళ్ళ అన్నల తమ్ములు వాళ్ళ కుటుంబాన్ని నువ్వు మాట్లాడినావంటే నీ కితాబా గొడవల మాటల కన్నా ఎక్కువ అవుతుంది. నువ్వు ఏమంతా కొడతామో అర్థం కాదు, నువ్వే అర్థం చేసుకో. కొర్ర శ్రీనివాస్ యాదవ్ నీకు ఎవడు పెట్టిందో నువ్వు రా, ముందు కృష్ణుడి గుళ్ళు అడుగు పెట్టు. నీ నానించే దొల్లించి కొడతాం ఆడవాళ్ళని. నువ్వు మాకు చాలా గొప్పతావా తీసుకొచ్చి మాకు ఏం తెలియని అమాయకులు మా చిన్నాయనలను మమ్మల్ని పిలిచి నీకు ఎవరిచ్చింది యాదవ్ పోస్ట్ మాకిద్దరు ఎవరు ముందో రా ముందును నా ఎన్నో విమర్శించటం మేము ఒక ఎమ్మెల్యేగా చూద్దాము. ఫోన్ చేసి అన్నాన్ని మాట్లాడుతున్నాం మేము సారు అట్టన్నాము. నీ ఎవరురా ముందు 6 మండలాల యాదవులలో రాను, ఎక్కడి నుంచో రాను ముందు. ఎవడో నీ కాడికి యాదవ్ వచ్చి సపోర్ట్ చేసేటోడు రాను ముందు. నీ కథ